ఛానల్ 9 ఫేస్ టు ఫేస్ కి స్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సోము అనిల్ కుమార్ రెడ్డితో మనం ఉన్నాం. జిల్లాలో సోము అనిల్ కుమార్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలో ఎలా పార్టీని పటిష్టం చేయబోతున్నారో అడిగి తెలుసుకున్నాం. సోము అనిల్ కుమార్ రెడ్డితో మనం ఫేస్ టు ఫేస్ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి, ఏంది మీరు కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు బాగా కూరుకుపోయాయని అనుకుంటున్నారు, కోల్పోయిందని అనుకుంటున్నారు? విభజన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కనపడలేదు, మీరు వచ్చేటప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ? అట్లా ఏం లేదండి. జనరల్గా ఇక్కడ ఏమవుతుందంటే మనకి కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ మనం చాలా పార్టీలు చూసాం రాష్ట్రంలో. కొన్ని 2 సంవత్సరాలు రన్ చేశారు, కొన్ని 5 సంవత్సరాలు రన్ చేశారు, కొన్ని పార్టీల్ని జాతీయ పార్టీలో కలిపేశారు. ఇవాళకి రేపు డిసెంబర్ 28కి 138 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. సో 138 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మనం ఇంకా దీనికంటే ముందు ఒక సబ్జెక్ట్గా డిస్కస్ చేస్తే, భారతదేశానికి స్వాతంత్రం ముందు 1885లో స్టార్ట్ చేసినటువంటి పార్టీ మన భారత స్వాతంత్ర్యంలో ఎంత కీలక పాత్ర పోషించిందో మీకు తెలుసు. అలాంటి అద్భుతమైనటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ పేరు చెప్పుకుంటేనే ఒక గర్వం. ఇవాళ ఏ పార్టీ పేరు చెప్పుకున్నా కూడా ఇవన్నీ ప్రాంతీయ పార్టీల యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే మోనోపోలియో కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఒక కీ మ్యాన్ ఉంటాడు, లేదా పార్టీ అధ్యక్షులు ఉంటారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ భారతదేశంలో ఏ పార్టీలైనా ఒక కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రాష్ట్రానికి సీఎం అవ్వాలన్నా, లేదా ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్నా, అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉన్న పార్టీ, లేదు ఒక సామాన్యుని కూడా అందరికి కూర్చోబెట్టించి రాజ్యాధికారాన్ని అప్పచెప్పగలిగినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఎవరు కాదనడానికి లేదు, చరిత్ర మనకి చెప్పింది. అయితే ఈ పార్టీలోకి ఎందుకు వచ్చామంటే కొన్ని అనివార్య కారణాలు, రాష్ట్ర విభజన లాంటి కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమేరకు మన రాష్ట్రంలో పార్టీ వెనకబడిన మాట వాస్తవే కావచ్చు. కానీ వెనకబడినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఈరోజు లేదని కాదు. వాస్తవానికి కొన్నిసార్లు కొన్ని చోట్ల కొన్ని ప్రాంతీయ పార్టీల ప్రభావం వల్ల కొంచెం వెనక ముందు అవ్వచ్చేమో, కానీ సంవత్సరాలు గడిచినా, యుగాలు గడిచిన ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనేది ఎక్కడికి పోదు, 100% ఉంటుంది. మరలా కూడా మనం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తప్పకుండా చూస్తాం. ఆ రోజు కూడా మరలా మనం ఇలా కూర్చొని ఈ డిస్కషన్ గురించి ఆ రోజు మనం రివీల్ చేసుకోవచ్చు. కరెక్టే సార్. ఇంత 138 ఏళ్ళ పార్టీ ఎందుకని ప్రాంతీయ పార్టీల వల్ల ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది? లేదు, ఇక్కడ ప్రాంతీయ పార్టీల వల్ల ఉనికి కోల్పోవడం కాదండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దేశ రాజకీయాల్లో ఎప్పుడైతే మనం దేశాన్ని పరిపాలించేటువంటి పొజిషన్లో ఏ పార్టీ ఉన్నప్పటికీ, ఇవాళ కాంగ్రెస్ ఇండియాలో రూలింగ్లో ఉందని, లేదు ఇంకో పార్టీ ఉన్నప్పుడు ప్రతి రాష్ట్ర అవసరాలని, ప్రతి రాష్ట్ర పరిస్థితుల్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఏ రాష్ట్రానికి ఏం కావాలనేటువంటి విషయాలు డిస్కస్ చేయాల్సినటువంటి సందర్భం కానీ, లేదా అటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో కావచ్చు, లేకపోతే ఎగుసలో కావచ్చు, ఎక్కడైనా కూడా అది ఆ పార్టీ ముందు ఉంటుంది. అధికారంలో ఉండవచ్చు. అధికారంలో లేనప్పుడు ఎవరు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఎన్నైనా డిస్కస్ చేయొచ్చు. కానీ అధికారంలో అలా కుదరదు. ఎందుకంటే ఆ బాధ్యత ఉంటుంది. అలాగే ఈ ప్రాంతీయ పార్టీలు అనేవైనా, లేదు జాతీయ పార్టీ అయినా, రాష్ట్రాలతో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ లేదు, ఇంకో పార్టీ లేదు. ఒక రాష్ట్రంలో ఒక సమస్య ఉన్నప్పుడు, సపోజ్ ఇవాళ మీరు అన్నట్టుగా ప్రాంతీయ పార్టీల వల్ల ఉనికి కోల్పోవడం కాదు. ఆ రోజు మనం సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే ఎవరైతే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ లోకల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు వీళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని పరిపాలన సౌలభ్యం కోసం, ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళందరికీ అనువుగా, అందరికీ ఓకే మంచి జరిగేలా చేయడం కోసం పార్టీ తీసుకున్న నిర్ణయాలే తప్పితే తన ఉనికిని కోల్పోవాలని ఎవరు కూడా, తన స్వతహాగా మేము ఉనికిని కోల్పోవాలని చెప్పి ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఆ రోజు సోనియా గాంధీ ఒక నియంతలా వ్యవహరించింది. రాష్ట్రాన్ని చీల్చేటప్పుడు కనీసం ప్రెస్కి లేదు, తలుపులు వేసుకుని పార్లమెంట్ తలుపులు వేసేసి తీర్మానాలు చేసింది, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందని నాకు లేదండి. ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని గమనించాలి. ఆ రోజు
ఒక రోజులోనూ, ఇది ఒక గంటలోనూ, ఒక నెలలోనూ తీసుకున్న నిర్ణయం కాదు. ఒక రోజులో గంటలో నిర్ణయం తీసుకుని ఆ రోజు పార్లమెంట్ లో నిర్ణయం చెప్తాను. తీసుకుని నేను ప్రస్తావన అదే అక్కడికి వస్తాను నేను. ఒక గంటలో ఒక రోజు తీసుకున్న నిర్ణయం కాదు. ఇవాళ రాష్ట్ర విభజన అనేది ఇరు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గట్టిగా మేము సపరేట్ రాష్ట్రం కావాలి, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒకవైపు గట్టిగా మనం రోజు చూసాం. ఖచ్చితంగా కావాల్సిందని చెప్పి చాలా గట్టిగా వాళ్ళు కూర్చున్నప్పుడు దేశంలో ఏదైతే అధికారంలో ఉందో ఈ రాష్ట్రాల యొక్క అభిప్రాయం అడిగి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి చాలా తెలివిగా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు రాతపూర్వకంగా ఒకసారి 2 సార్లు ఎన్నిసార్లు ఇచ్చాను మీకు తెలుసు. ఇటువైపు ఉన్నటువంటి పార్టీ నుంచి కానీ లేదంటే అపోజిషన్ వాళ్ళ నుంచి కానీ చాలా క్లియర్ కట్గా మేమందరం మంచి వాళ్ళము, రాష్ట్రం 2 వైపులు విభజించడం మాకు అభ్యంతరం లేదు. విభజించేటప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆనాటి సీఎం వ్యతిరేకించారు, గుర్తుంది మీకు? అంటే 2 పార్టీలు కలిసి విభజించలేదు, మీ కాంగ్రెస్ పార్టీయే వ్యతిరేకించింది విభజన, కానీ సోనియా గాంధీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు విభజనని వ్యతిరేకించడానికి ఆయన పార్టీలు ఉన్నాయండి అప్పుడు? కాంగ్రెస్ పార్టీలో. సో అభిప్రాయం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అభిప్రాయం వేరే, అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అభిప్రాయం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఆయన లే అది ఆల్మోస్ట్ దీని కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత వాస్తవం చెప్పాలంటే ఇట్లా కిరణ్ కుమార్ రెడ్డి 100% ఆయన స్వార్థానికి చేసిన పని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఆయనకి ఎవ్వరికి ఉన్నటువంటి అవకాశం అద్భుతంగా 3 సంవత్సరాలు పైబడినటువంటి అధికారం చీఫ్ మినిస్టర్ గా ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆయనకి తెలుసు ఆల్రెడీ ఇరు ప్రాంతాల వాళ్ళు విడిపోదాం అని అనుకుంటున్నారు, లేదు ఒక ప్రాంతం వాళ్ళు విడిపోదాం అనుకుంటున్నారు, ఇది ఎలాగో డిసైడెడ్. రెండోది అన్ని రాజకీయ పార్టీలు కూడా మాకు అభ్యంతరం లేదు. రాజ్యాంగంలో ఇప్పుడు ఇవాళ ఏంటి, రాజకీయ పార్టీ మీకు ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీ మాకు అభ్యంతరం లేదు, మీరు విభజించండి మాకు అభ్యంతరం లేదు అని చెప్పినప్పుడు తండ్రి స్థానంలో ఉన్న అతను కుటుంబాన్ని పరిపాలిస్తున్నప్పుడు 2 అన్నదమ్ములు వాళ్ళు నాకు అభ్యంతరం లేదు, ఇంట్లో ఉన్న అందరికీ అభ్యంతరం లేదు, తండ్రి స్థానంలో ఆయన ఒక్కరికి ఏం అభ్యంతరం ఉంటుంది? అదే సోనియా గాంధీ గారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అది పక్కన పెడితే కిరణ్ కుమార్ రెడ్డి సబ్జెక్ట్ విషయానికి వస్తే ఏంటంటే ఆయన స్వార్థం కోసం, ఆయన పదవి కోసం ఏదైనా ఆయన స్వతహాగా నిర్ణయాలు తీసుకుని చివరి వరకు డ్రాగ్ చేసిన మాట వాస్తవమే, కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇందులో ఎలాంటిది లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా అందరి అభిప్రాయాలు చాలా సార్లు అడిగింది, అందరూ చాలా క్లియర్ చెప్పేశారు మాకు అభ్యంతరం లేదు అన్నప్పుడు ప్రజల దృష్టి ఎలా ఉంటుంది? అధికారంలో ఉన్న మీరు ఇవ్వట్లేదు, అధికారంలో ఉన్న మీరు ఇస్తలేరు, ఇంతమందికి అభ్యంతరం లేనప్పుడు మీకేంటి అభ్యంతరం అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. జనరల్ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు? వాస్తవం చెప్పాలంటే ఇక్కడ కొన్నిసార్లు మనం ఆస్తులు పంచుకున్న అన్నదమ్ములు ఇద్దరు పంచుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఏ ప్రపంచ చరిత్ర చూసినా దేశ చరిత్ర చూసినా కూడా ఇద్దరు హ్యాపీగా ఉన్నట్టు చరిత్ర లేదు. ఇద్దరు హ్యాపీగా పంచుకోవడం కుదరదు. ఒకరికి 100% ఒకరికి ఇబ్బంది అవుతుంది, ఒకరికి హ్యాపీ అవ్వచ్చు, దీన్ని ఎవరు కాదనట్లేదు. అయినప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే ఆ రోజు సెంట్రల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాకు రాష్ట్రం విభజించడం ఎలాంటి అభ్యంతరం లేదు అని లెటర్ ఇచ్చిన వాళ్ళే అన్యాయంగా విభజించింది, అన్యాయం చేసింది, సోనియా గాంధీ గారు దీన్ని కావాలని చేశారు అని ప్లేట్ బిరాయించి జనాల్లో ఒక రకమైనటువంటి ఒక పూచిని క్రియేట్ చేశారు. వాస్తవానికి మీరు ఆ రోజు ఎవరైనా సరే వాళ్ళ రాజకీయ నాయకులు పార్టీలు కావచ్చు మాకు విభజన ఇష్టం లేదు అని ఒక లెటర్ ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే ఈరోజు వెరిఫికేషన్ అయ్యారు. మీకు తెలిసి కదా, అవదు కదా. మరి చేసిన తర్వాత ఎవరి పార్టీ స్వార్థం కోసం వాళ్ళు, ఎవరు మైలేజ్ కోసం వాళ్ళు ఏం చేశారు? చేసింది తండ్రి స్థానంలో ఉన్న నువ్వే కాబట్టి తప్పు లేదు అంటే ఏంటి? అన్నదమ్ములు విడిపోవడం ఇబ్బంది లేదు, వాళ్ళకి వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు చేయించుకున్న వాళ్ళు అందరికి ఇబ్బంది లేదు. కానీ తండ్రి స్థానంలో ఉన్న ఒకే ఆ ఒక పాపానికి ఏమైంది? చేసింది నువ్వే కాబట్టి తప్పు నీదే అని ఆ విధంగా ఎలివేట్ చేసి పార్టీని కిందకి తొక్కే ప్రయత్నం జరిగిందే. కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా, కాంగ్రెస్ పార్టీకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందంటే ఒక రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏదైనా లాభం వస్తుందని అనుకుంటాను. సో ఈ రాష్ట్రాన్ని ఈ 2 రాష్ట్రాలు విడగొడితే ఒక రాష్ట్రం నాకు అధికారంలోకి వస్తుంది విడగొట్టింది సోనియా. ఇప్పుడు విడగొట్టకపోయినా కూడా ఎలాగైనా ఒక రాష్ట్రంతోనో లేకపోతే ఒక 20-30 మంది ఎంపీలతోనో పార్లమెంట్ లో వాళ్ళు అధికారం చేజించుకునేది ఏమి లేదు, వాళ్ళకే తెలుసు ఆ విషయం. కాబట్టి ఇక్కడ ప్రజల
వాళ్ళ మనోభావాలను గౌరవించి వాళ్ళు వద్దు అనుకుంటున్నారు, ఒక వర్గం వాళ్ళు వద్దు అనుకుంటున్నప్పుడు మనం కావాలని బలవంత పెట్టి దీన్ని ఏం చేయం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో జరిగిందే కానీ, అయితే జరిగిన దానికంటే మనం బైఫర్కేషన్ జరిగింది అనే ఒక దాని గురించే చెప్పుకుంటున్నాం గత 10 ఏళ్ల నుంచి. కానీ జరిగిన దగ్గర నుంచి 10 ఏళ్లలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేశారు ఎవరు చెప్పుకోరు. ఉన్న ప్రభుత్వాలు ఏం చేశారు, ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉండే అనుకుందాం, మన ప్రభుత్వం తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పారండి, మనకు చాలా క్లియర్ కట్గా ఏం చెప్పారు, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పారు. దాని తర్వాత మేము రాష్ట్రానికి ఏం చేస్తాం అని కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పలేదు, స్పెషల్ స్టేటస్ ఇస్తాం, స్టేటస్ ఇస్తామని వెంకయ్య నాయుడు రాజ్యసభలో కోరాడు తప్ప మోడీ గారు 10 years కావాలని చెప్పి 10 years కావాలని చెప్పి ఆయన వెంకయ్య నాయుడు కోరాడు తప్ప అప్పుడు మన్మోహన్ సింగే పిఎం గారు ఇచ్చేటప్పుడు 5 సంవత్సరాలే అని చెప్పింది ఆయన. నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చాలా మీటింగ్స్ లో చాలా క్లియర్ కట్ గా, మన రాష్ట్రంలో జరిగిన మీటింగ్స్ లో చాలా క్లియర్ గా ఏం చెప్పిండి, మా పార్టీ అధికారంలోకి వస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తాము, కాంగ్రెస్ పార్టీ మీకు అన్యాయం చేసింది, మేము బ్రహ్మాండంగా చేస్తాము, తిరుగులేని విధంగా మీ రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్ లో కూర్చోబెడతాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది కమిటెడ్ అంటే ఒక మాట మనం వాస్తవం మరొకుంటే, ఒక సామెత ఉండే మనకి, యథార్థవాది లోక విరోధి అని. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మీ బాధని గుర్తించి మీరు ఏదైతే ఉందో సరే ఇది చేయాలి మనం నిర్ణయం, వాళ్ళు వద్దనుకుంటున్నారు మరి కొట్టుకొని ఎన్ని రోజులు ఉంటారని చెప్పినందుకు ఈ లోపాయకారి ఒప్పందం చేసే పార్టీలు ఎప్పటికప్పుడు అధికారం కోసం, వాళ్ళ అధికారం కోసం ఎప్పటికప్పుడు వాళ్ళ అధికారం కోసం వేసుకునే ఎత్తులు పై ఎత్తులు తప్పితే ప్రజల మీద ఎవరికి కూడా ఎలాంటి అభిమానం కానీ ప్రజల మీద ఏది కూడా, మీ పార్టీ కూడా అదే పరిస్థితి. ఏ పరిస్థితి అండి, ప్రజల మీద అభిమానం లేకుండా, ప్రజల మీద అభిమానం లేకపోయినా ఇవాళ ప్రజలు తెలుసుకొని ఇవాళ తెలంగాణలో ఓటేశారు. ఎందుకు అంటే వాస్తవానికి బీఆర్ఎస్ అక్కడ ఎలాంటి స్ట్రాంగ్ గా ఉండిందో అందరూ తెలుసు. ఉన్నప్పటికీ కూడా ప్రజలు సరే వాళ్ళకి మన మీద ఇష్టం లేకపోయినా, లేదు మనం అంటే అభిమానం లేకపోయినా ప్రజల వైపే మనం ఎప్పుడూ ఉన్నాం, మన పార్టీ కాదు, ఇందిరమ్మ టైం నుంచి మనం ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకున్న వ్యక్తులం. ఇవాళ చూస్తే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరమ్మని ఎందుకు చెప్పుకుంటాడు? అప్పుడు కాంగ్రెస్ కాదు కదా, అప్పుడు వేరే కాంగ్రెస్ వచ్చేసింది. ఇక్కడ ఒకటండి, గాంధీ కాంగ్రెస్ లేదు, ఇప్పుడు గాడ్సే కాంగ్రెస్ వచ్చింది అంటున్నారు. లేదండి, కాలాన్ని బట్టి ఇవాళ మనం పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళం, అంబేద్కర్ గారికి 4 గేర్లు ఉండేవి, సీటు పొడవుగా ఉండేది, ఆ రోజు కారు అన్నాం. కానీ ఇవాళ జనరేషన్తో పాటు కార్లు మారిపోతాయి, ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తాయి. కానీ బ్రాండ్ కాంగ్రెస్ అనేది పార్టీ ఉంది. కానీ ఇప్పుడు ఒక మనిషి 200 ఏళ్ళు బతకడుగా, ఇందిరమ్మ గారైనా ఇంకొకరైనా గాంధీ గారైనా 200 సంవత్సరాలు బతికి ఉండలేదు కదా. జనరేషన్ మారుతూ ఉంటుంది, జనరేషన్తో పాటు కాలం మారుతూ ఉంటుంది, కాలంతో పాటు దేశంలో ఉన్న పరిస్థితులు మారుతూ ఉంటాయి, పరిస్థితులకు అనుకూలంగా పార్టీ అడుగులు వేస్తూ పోతుంది. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి 4 నెలలు అయింది, మీరు అప్పుడే ఉదయగిరి ఇన్ఛార్జిగా ఎలా అయ్యారు? లేదు, ఉదయగిరి ఇన్ఛార్జి నేను ఇప్పుడు అనలేదు, ఎందుకంటే ఇంకా కమిటీస్ వేయలేదు, ఇన్ఛార్జెస్ వేయలేదండి. మీరే ఇందాక అన్నారు కాంగ్రెస్ పార్టీ ఏం లేదు కదా ఇక్కడ, ఏంది ఎందుకు అని. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకో తెలియదు, ఒక ఇంట్రెస్ట్ ఉండే. ఇంట్రెస్ట్ ఎందుకు కారణం అంటే, మా తాతయ్య గారు మా లాస్ట్ పెళ్లి పేరు ఇందిరమ్మనే పెట్టింది. సో రీజన్ ఎందుకు అంటే అక్కడి నుంచి ఏదో తెలియని కాంగ్రెస్ ఒక ఎఫెక్షన్. చాలా అవకాశాలు ఉన్నప్పటికీ, చాలా పార్టీలతో దగ్గర సంబంధం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా మనం ఏ పార్టీలో కనీసం చిన్న పార్టిసిపేట్ వెళ్ళలేదు. డేవో నుంచి కాంగ్రెస్ అంటే ఇష్టం ఉంది, ఏమైనా కంటెస్ట్ చేస్తే మనం పుట్టి పెరిగిన నియోజకవర్గాన్ని మనం కంటెస్ట్ చేస్తే అది ఏ కండిషన్ అయినా ఉండదు, ఒక తృప్తి. సో వ్యాపారం చేసాం ఒక 20 సంవత్సరాల దాకా, బిజినెస్ లో చూసాం, అన్ని చేసాం. సరే ఇవాళ రాజకీయాల్లో చేస్తే కాంగ్రెస్ పార్టీ మనం కంటెస్ట్ చేద్దాం అనుకున్న టైంకి మీరన్నట్లు వెనకబడిందే కానీ ఇంకొకటి కాదనమాట. మనం రాజకీయం చేద్దాం అనుకున్న టైంకి మన నియోజకవర్గం నుంచే చేయాలి. 2024లో మీకు టికెట్ ఇస్తే ఎప్పుడు చేశాను సిద్ధంగా 100%. అబ్జల్యూట్లీ, దాని డౌట్ ఏమి. టికెట్ వస్తుందని ఆశ ఉందా, లేదా మీరు ఏమైనా ట్రై చేస్తారు? నేను పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు జనరల్ గా నాకు టికెట్ ఇస్తారు, నేను కంటెస్ట్ చేస్తాను, అధికారం, ఆ ఉద్దేశంతో అయితే నేను కాంగ్రెస్ పార్టీకి రాకపోయాను. నేను అధికారం మీద మాత్రం వ్యామోహం ఉంటే, కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలి అనే ఒక ఇంట్రెస్ట్ తోనే నేను పార్టీలోకి రావడం జరిగింది. ఇట్స్ ఫ్యాక్ట్ అని. ఎందుకంటే మీకు తెలుసు, ఇప్పుడు నేను ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వాళ్ళ ఎందుకు పరిగెడుతున్నాం చాలా మంది నన్ను అడిగారు, మీకు తెలుసు ఆ విషయం.
ఎందుకంటే పార్టీ మీద ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతోనే ఇంకొకటి మన స్వతహాగా ఏంటి, మన నియోజకవర్గంలో మనం కంటెస్ట్ చేయాలనే ఒక చిన్న ఆశ ఉంటుంది. అంటే ఉదయగిరి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో మీరు పోటీ చేస్తారు, పార్టీ అవకాశం ఇస్తే. అంటే ఉదయగిరిలో ఇప్పటికీ ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ ఉద్దండులు కొట్లాట్లు ఉన్నాయి. వాళ్ళ మధ్య మీరు ఎలా నెగ్గుకు రాగలరు? లేదండి, ఇవాళ మనం ఒక చిన్న వాస్తవం మనం గమనిస్తే జనరల్గా ఏ నియోజకవర్గంలో అయినా సరే పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు మహా యోధులు కూడా ఓడిపోయిన సందర్భాలు. ఎందుకంటే ప్రజలు ఓటు ముందు ఎవరు హీరోయిజం ఎవరు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయింది. ఎవరైనా ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రజా ఓటు హక్కుకున్న బలం దేనికి లేదు, ఇది అందరం ఒప్పుకోవాల్సిందే. ఇవాళ మహామహులున్నా ఎవరున్నా మన దేశ పరిస్థితులు కానీ చూస్తే యువతరానికి, కొత్త వ్యక్తులకి, కొత్త జనరేషన్కి ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలాగే నియోజకవర్గంలో ఎంతమంది పోటీదారులు ఉన్నప్పటికీ కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి మహామహులు మీరు అన్నట్టు ఉన్న 100% మనకు పోటీ చేయమని చెప్తే మన వంతు ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మాక్సిమం ఓటర్స్, ఎందుకంటే వాళ్ళ కేడర్ కాంగ్రెస్ కేడర్ అలాగే ఉందండి. రీసెంట్గా నేను మన ఉదయగిరి వెళ్ళాను. మొన్న ఉదయగిరి వెళ్తే జనరల్గా తెలంగాణ సెలబ్రేషన్స్ కాంగ్రెస్ గెలిచిన సరదాగా వెళ్ళి మనం క్రాకర్స్ పేలుస్తూ ఉంటే అక్కడికక్కడ ఒక 20 మంది వచ్చేసి ఓ పెద్ద ఆయన ఎవరో పాపం నాకు తెలియదు, ఒక 200 పెట్టి మాల కొనుక్కొచ్చాడు. నాకేస్తున్నాడు. నేను షాక్ అయిపోయినా, ఎవరండి మీరు, అసలు నాకు తెలీదు, ఎందుకు మీరు మాల కొన్నారంటే మీరు కాంగ్రెస్ కదా అంటే అవునంటే నాకే పోతాడు, లేదండి మీరే వేసుకోండి. ఆయనకు స్వీట్ పెట్టి ఆయన ఫస్ట్ నేను యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీలో మనం జై కాంగ్రెస్ అను లేకపోతే హస్తం గుర్తుకు మనం అనాలి, ఆయనే స్టార్ట్ చేసి. అంటే ఏంటి, వాళ్ళ కింద ఉన్న క్యాడర్లో ఆ ఇందిరమ్మ గారి మీద ఉన్న అభిమానం కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం కానీ పోలేదు. కాకపోతే క్యాడర్ అలాగే ఉంది. పరిస్థితుల వల్ల ఏంటంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం పార్టీలు అవి మార్చుకోవడం వల్ల అయిందే కానీ ఇవాళ అయినా సరే కరెక్ట్గా మనం కాంగ్రెస్ పార్టీ అన్ని అభ్యర్థులు నిలబడి చేస్తే 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువ సమయం పట్టదు. 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రాజకీయాలు ఏమైనా జరగచ్చండి. ఇప్పుడు మొన్న ఒక 3-4 months బ్యాక్ తెలంగాణలో చూస్తే ఏం లేదు, 100% బీఆర్ఎస్ దాని అనుమానం విన్నాం. ప్రజా తీర్పు ఎలా ఉందంటే ఇవాళ రోజుల్లో మారిపోతుంది. లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి ఎవరికి వేయాలో వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. రెండోది ఇవాళ ఏంటంటే మాటలు చెప్పి కొద్ది రోజులు మాత్రమే మభ్యపెట్టగలరు, వాస్తవాన్ని గ్రహించేటువంటి పరిస్థితులు ఇవాళ చాలా అద్భుతంగా మనం చుట్టుపక్కల రాష్ట్రాలు చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు వచ్చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఎక్కువ సమయం పడుతుంది. 100%. మీ వంతు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేదానికి ఉదయగిరి నియోజకవర్గంలో ఏం చేయబోతుంది? ఒక ఉదయగిరి నియోజకవర్గమే కాదండి, కాంగ్రెస్ పార్టీ నుంచి 100% అది కాన్స్టిట్యున్సీ నుంచి జిల్లా నుంచా రాష్ట్రం నుంచా అని కాదు, ఎక్కడి నుంచి అయినా సరే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎలాంటి పాత్రనైనా పోషించి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితికి పార్టీని తీసుకురావడానికి మేము సిద్ధం. ఒక నియోజకవర్గం అనే పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావాలి. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాడికి ఉన్న సమస్య కావచ్చు, ఒక కామన్ మ్యాన్ కూడా ధైర్యంగా వెళ్ళి సమస్యను చెప్పుకునే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పార్టీ క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు. అయితే చరిష్మా ఉన్న నాయకుడు ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఫలానా కాన్స్టిట్యున్సీలో మాకు ఒక 20,000 ఓట్లు వస్తాయని అభిప్రాయం లేదు. అదేనండి, ఇవాళ చరిష్మా ఉన్న నాయకులు ఆల్మోస్ట్ ఏదైతే ఇవాళ మనం ఇందాకటి వరకు డిస్కస్ చేసుకున్నామో, ఎవరైతే నాయకులు లేరు అనుకుంటున్నామో ఈ నాయకులు ఇవాళ రావడానికి, పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రజలు చూస్తున్నారు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజల్లో ఈరోజు ఒక మంచి అభిప్రాయం లేదు అని ఇవాళ మనం చూస్తున్నాం. అలాగే కొన్ని అపోజిషన్లో ఉన్న పార్టీ మీద కూడా ఏమన్నా ఉందంటే దాని మీద కూడా ఎలాంటి పరిస్థితి లేదు. మనకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని జనాలకు కూడా అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. ఒకసారి ప్రజలకి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని డిసైడ్ అయిన తర్వాత లీడర్స్ ఎంతసేపు వచ్చేస్తారండి.
రాత్రికి రాత్రే ప్రజా ఇష్టమే కదా అది. నాయకులు ఇప్పుడు ఇవాళ ప్రజలందరూ కూడా కాన్సెన్స్ లో ఉన్న వాళ్ళందరూ మేము కాంగ్రెస్కి వేస్తామంటే నాయకులు కాంగ్రెస్ లో కూడా ఎక్కడ 100% వస్తారు. 2024లో సింగిల్ గా రాబోతున్నారా, పొత్తులతో రాబోతున్నారు? ఇది 2024 పార్టీ ముందుకెళ్లే విధి విధానాలు ఇవన్నీ అప్పుడు పరిస్థితిని బట్టి పార్టీ తీసుకునే నిర్ణయాలు, సో వాళ్ళకి ఉన్నటువంటి ఆలోచన అనుభవాన్ని బట్టి వాళ్ళు తీసుకొని ముందుకెళ్తారు కాబట్టి అది మనం చూడాలి. ఇప్పుడు తెలంగాణలో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, టీడీపీ పోటీ లేకుండా టీడీపీ ఓట్లన్నీ తెలంగాణలో లేదండి. టీడీపీ ఓట్లు కన్వర్ట్ అయ్యి లేదు, అది అబద్ధం. ఇది అబద్ధం. ఎలా ఎలా అంటే ఇవాళ మీరన్న టీడీపీ ఓట్లు, సెటిలర్స్ ఓట్లు ఇంకోటి అనుకుంటే హైదరాబాద్ సిటీలో అన్ని సీట్లు బీఆర్ఎస్కి రావు. తెలంగాణ ప్రజలు స్వచ్ఛంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి వేయకూడదు అని డిసైడ్ అయ్యారు కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి పల్లెల నుంచి, ప్రతి జిల్లా నుంచి మన పార్టీ కలిసింది. అంతేగాని టీడీపీ ఓట్లు మనకు వస్తే ఇంకోటి వస్తే సిటీలు ఇవ్వాలి, అన్ని సీట్లు మనకే రావాలి కదా. సిటీలో ఎలా వైఫల్యం ఏంది, కారణం ఏంది? అదే ఇప్పుడు ఇవాళ ఎందుకు అంటే జనరల్గా ఎప్పుడు కూడా ఏ పార్టీకి అయినా సరే రెవల్యూషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఒక విలేజ్ నుంచి. ఇది ఎలాంటి రెవల్యూషన్ అనేది మనకు తెలుసు. చాలా వాటిలో ఇప్పుడు ఆ రోజు ఎవరు దోగొట్టు రోజు కావచ్చు, ఎవరైనా కావచ్చు, విలేజెస్ నుంచే రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. అలాంటి రెవల్యూషన్ లో భాగమే ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో రావడం. అంటే సిటీలో టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ లో పోతుందని వ్యతిరేకించి బీఆర్ఎస్ కోటేశారు సెటిలర్స్ అందరూ అనేది ఒక అభిప్రాయం. ఎక్కడ? హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సిటీ. టీడీపీ అంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. అవును. ఆ పార్టీ ఈ పార్టీ రెండు కలిసి తెలంగాణ రాజకీయాలు చేస్తున్నాయి. వాళ్ళు పార్టీ పోటీ నుంచి కూడా టీడీపీ విరమించుకుంది కేవలం రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఆయన సపోర్ట్ చేసి దానికేనా? అట్లా అనుకుంటే అసలు దానివల్ల సిటీలో లేదండి, కొలాప్స్ అయిపోయింది అని. అలా అనుకుంటే తెలంగాణ విలేజెస్ వాళ్ళు అసలు వేయకూడదు. తెలంగాణలో సెటిలర్స్ లేదు. అదే నేను అంటుంది. ఇవాళ మీరు అన్నట్టు సిటీలో వాళ్ళు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలవడం వల్ల మైనస్ అవుతుంది, వీళ్ళు కలిసి చేస్తారనుకుంటే ఇంకా తెలంగాణ గట్టిగా ఉన్నటువంటి విలేజెస్ లో అసలు వేయకూడదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి పరిస్థితులు ఏం లేవు. కాకపోతే ఏంటి అంటే పరిస్థితులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో మార్పు అక్కడి నుంచి మొదలైంది, గ్రామాల నుంచి మార్పు మొదలైంది. 100% అది సిటీకి రీచ్ అయిపోద్ది. వచ్చే ఇంకొక 2-3 టర్మ్స్ కూడా రేవంత్ రెడ్డి గారి సీఎం. మీరు వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చేదానికి కారణాలు ఏంటి? రాజకీయ రంగంలోకి రావడానికి పర్టికులర్ కారణాలు అంటూ ఏం లేవు. ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు పార్టీ అంటే మాకు తెలిసేటప్పటికి ఇంట్లో అందరూ ఎలక్షన్స్ వచ్చిన హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ ఇదే వినిపిస్తుండేది ఇంట్లో ఎప్పుడు. సో అలాంటప్పుడు మాక్సిమం బిజినెస్ చేసిన తర్వాత మన నియోజకవర్గము, రాష్ట్రంలో పరిస్థితులు, వీళ్ళు కొట్టుకోవటాలు లేదు, ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసి మీరు మా మాట వినకపోతే మీకు బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది, మీరు మా మాట వినకపోతే మళ్ళీ జైలు పంపిస్తాం అంటే ఏంటి విపరీతమైనటువంటి అన్లిమిటెడ్ ఇన్కమ్ సోర్సెస్ వీళ్ళు క్రియేట్ చేసుకోవడం. కంపెనీలు, విపరీతమైనటువంటి కంపెనీల్లో లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకోవడం. ఇలాంటి దాని వల్లే అధికారంలో ఉన్న వాళ్ళు, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు బెదిరిస్తున్నారు ఇవాళ. దానికి భయపడే పరిస్థితి నాయకులు. ఇవాళ స్వచ్ఛంగా ఎవరు రాజకీయాలు చేస్తారు? మీ బిజినెస్ ఉంది, మిమ్మల్ని లోపలేస్తామని కానీ అటు సైడ్ వెళ్ళిపోయే పరిస్థితి. ఇలాంటి రాజకీయాలు ఉన్నప్పుడు ప్రజలకి వీళ్ళు మాక్సిమం 100% కూడా న్యాయం చేయలేరు. ఎవరో బెదిరించి మిమ్మల్ని జైలు పంపిస్తాం, మాకు సపోర్ట్ చేయండి అంటే వాళ్ళ మనస్సాక్షిని చంపుకొని వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాక్సిమం ఏదైతే మన వంతు కృషి రాష్ట్రంలో కొత్త మార్పు రావాలి అంటే నన్ను అడిగారు, నువ్వు ఒక్కడివే వచ్చి ఏమన్నా మారుస్తావు? మార్పు అనేది మనం వచ్చి చేస్తామని కదా, ఎవడో ఒకటి నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా. నేను అనేది ఒకటి, ఇప్పుడు వాళ్ళకి ₹1,00,000 సంపాదించాలంటే 99,000 లెక్కేరుగా, ఒకటేనే లెక్కేస్తారు. ఆ ఒకటే అనేది స్టార్ట్ అయితేనే మిగతా నోట్లు కౌంట్ చేయగలుగుతారు. సో అలాంటి ఆలోచన వచ్చింది నాకు. సో ఇవాళ రాజకీయాల్లో మనం ఏదో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాము. ఏంటి మీ భవిష్యత్ కార్యక్రమం? భవిష్యత్ కార్యక్రమం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే
రాహుల్ గాంధీ గారు చేసిన జోడో యాత్ర నన్ను బాగా ఇన్స్పైర్ చేసిందండి. ఇంత స్పీడ్గా రాజకీయాలకు రావడానికి అది చాలా ఎక్కువ ఇన్స్పైర్ చేస్తుంది. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ గారిని చూసినప్పటికీ ఇవాళ రాహుల్ గాంధీ గారు చూస్తే ఎంత మార్పు, ఎంత ఉన్నతమైనటువంటి ఆయన మాట తీరు కానీ ఎంత అద్భుతంగా, అంటే ఈజ్ అ పర్ఫెక్ట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ అని అంటున్నారు. అంటే అంత మార్పు చూసిన తర్వాత సో ఆయన జోడో యాత్ర చాలా అద్భుతంగా ఎన్ని వేల కిలోమీటర్లు, సో ఇంత పొజిషన్లో ఉండి కూడా ఇంత చేస్తాడు. సో మన వంతు ప్రయత్నం కూడా భారతదేశంలో ఉండి మనకి స్వాతంత్ర్యం అప్పటి నుంచి కూడా ఇన్ని సంవత్సరాల చరిత్ర గల పార్టీలో మనం వెళ్ళి సర్వీస్ ఇవ్వకపోతే, సో ఎవరి నియోజకవర్గాన్ని వాళ్ళు మార్చుకోకపోతే ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం, దేశం. కాబట్టి యువత కదిలి అలాంటి యాత్ర మీరు ఏదైనా మీ నియోజకవర్గంలో చేసే అవకాశం ఉంది? ఏది అంటే ఇవాళ ఒకటే, ఇప్పుడు మనం ప్రజల కోసము ఎలాంటి యాత్ర అయినా కూడా చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు ఏం లేవు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు 100%, ఎందుకంటే ఆయన అంత పెద్ద ఇన్స్పిరేషన్ ఉన్నప్పుడు మనం చేయకపోవడంలో ఏముంటుంది. పార్టీ పెద్దల నుంచి మీకు ఎలాంటి సహకారం? పార్టీ పెద్దల నుంచి మనకి సహకారం అంటే ఇక్కడ మనకి స్వతహాగా మనం పార్టీని ఇష్టపడి ఎవరో వచ్చి పార్టీలో జాయిన్ అయిపోయి కాదు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ నేను పార్టీలో ఏదైతే మనం జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకున్న తర్వాత పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు ఉత్తరరాజు గారు, ఆయన ఆహ్వానించారు. చాలా మంచిగా కావాలండి, మీలాంటి యూత్ కావాలి, ఇవాళ రాష్ట్రంలో పార్టీ అధికారంలో తీసుకురావాలి అని ఆయన పిలుపు మేరకు వాస్తవానికి మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జిల్లా పరిస్థితి, నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ జిల్లా అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో అన్ని కాన్స్టిట్యున్సీ కావాల్సిన డెవలప్మెంట్స్ కానీ వాళ్ళు కావాల్సిన అన్ని కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. పార్టీ ఆదేశాల మేరకు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పరిపాలిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు చేయలేనివేంటి, మీరేం చేయగలరు? ఒకటే అండి, ఇక్కడ జనరల్గా వాళ్ళు చేయలేనివి మనం చేయగలిగేది కాదు. ఇవాళ భారతదేశం మనం చెప్పుకుంటూ ఉన్నాం, మన జీడిపి అంత పడిపోయింది, ఇంత పడిపోయిందని. అంటే పెద్ద పెద్ద విషయాల గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు మనకు అర్థమయ్యే పరిధిలో చిన్న విషయం, 1 లీటర్ పెట్రోల్ ఎంత సార్ ఈరోజు? అదే లీటర్ పెట్రోల్ నేను మా ఊర్లో బైక్ కొట్టిస్తే ఒక 3.5-4 లీటర్లు వస్తే నెల్లూరు వచ్చి పనులు చూసుకొని మళ్ళీ వెళ్తే నెక్స్ట్ డే కూడా ఆయిల్ దాంట్లో ఉండే. ఇవాళ లీటర్ 100 రూపాయలు పెట్టి పోసి ఏంటి పరిస్థితి? ఈ జిఎస్టీ వేటి మీద జిఎస్టీ ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ నాయకుడిని మనం విమర్శించటం ఇంకోటం మన టార్గెట్ కాదు, కానీ వాస్తవం మాట్లాడుకోవాలి. మనం భారతదేశ యొక్క ఎకానమీ ఎక్కడికి పోతుంది? చిన్న ఉదాహరణ, మీరు బ్యాంక్లో 1,00,000 రూపాయలు తీసుకున్నారు, లేదా ఒక క్రెడిట్ కార్డు తీసుకున్నారండి, 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నారు, కట్టకపోతే ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది మీకు? భయంకరం ఉంటుంది కదా. ఇంటికి వస్తారు, అవసరమైతే మా రూల్స్ ప్రకారం అన్ని వేలామంటారు. మరి వేల కోట్లు లక్షల కోట్లు తీసుకున్న లోన్స్ అన్ని రద్దు చేసేసి క్లీన్ చిట్ ఇచ్చేది మీద నాకైతే అసలు ఇప్పటికీ అర్థం కాదు. అది ఎంత ఆలోచన నాకు అర్థం. అంటే పలానా కార్పొరేట్ పర్సన్ లేదా పలానా ఇండస్ట్రియలిస్ట్, పలానా బిజినెస్ మ్యాన్ వాళ్ళ పేర్లు చెప్పుకోవడం కాదు, కానీ భారతదేశంలో మీరు పర్ఫెక్ట్ గవర్నమెంట్ని రన్ చేస్తుంటే, బీజేపీ ప్రభుత్వం కానీ పర్ఫెక్ట్ గవర్నమెంట్ రన్ చేస్తుంటే ఇన్ని వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఎందుకు మీరు మాఫీ చేశారు? నాకు ఎందుకు మాఫీ చేయాలి? ఎవరు డబ్బండి? ఇప్పుడు ఇవాళ చిన్న ఉదాహరణ చూడండి, బ్యాంకులో మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదు, 100 రూపాయలు కట్ అయింది, 50 రూపాయలు కట్ అయింది. భారతదేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది జనాభాలో ఇవాళ ఒక 50 కోట్ల మందికి అకౌంట్ ఉన్నా, ఒక రోజులో ఈ 50 కోట్ల మందిలో ఒక 10%, 5 కోట్ల మందికి 100 రూపాయలు కట్ అవుతుంది. ఎంత అవుతుందో చూడండి. ఈ రూపంలో మనకి 50 రూపాయలు పోతుందో 10 రూపాయలు పోతుందో కాబట్టి మనం పట్టించుకోం. ఇలాంటి లక్షల పదులు, కోట్ల పదులు, ఇన్ని లక్షల కోట్లై వాళ్ళెవరో లోన్ తీసుకున్న దాన్ని మాఫీ చేసి చూడండి. ఇది తీసేయండి. ఇవాళ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు నల్లధనాన్ని వెలికి తీస్తాం. మరి ఏం వెలికి తీశారో నాకైతే తెలియదు, జనానికే తెలియదండి. మళ్ళీ నోట్ల రద్దు అన్నారు. ఈ నోట్ల రద్దు కాన్సెప్ట్ ఏందో కూడా మనకు అర్థం కాదు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకొని దీనివల్ల భారతదేశం బాగుపడుతుంది అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు నచ్చింది మీరు చేసి ఇది పర్ఫెక్ట్ అంటున్నారు. కానీ ప్రజలు చూస్తున్నారు, తెలుసు ప్రజలకి, ఓటర్కి అన్నీ తెలుసు. మరి ఇవాళ అమాయకులు ఎవరు లేరు, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసి ఎవరికి వేయాలో ఎవరికి వేయకూడదో ఆలోచించి కరెక్ట్గా ఈసారి ఓటు వేస్తారు. కేంద్రంలో 100% వేటలు వారే పరిస్థితి.
రాబోయే రోజుల్లో బీజేపీ ఓటమి పాలవుతుంది. 100% అండి. ఈ టర్మ్ లోనే 100% ఈ టర్మ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. కావాలంటే చూడండి. ఇది ఈనాటి మన అతిథి సోమ అనిల్ కుమార్ రెడ్డి మనోగతం. మరో అతిథితో మరో వారంలో కలుద్దాం. నమస్తే సార్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.